కోటేశ్వర గారు, కర్ల కోటేశ్వర గారు, హెచ్ఎం గర్ల్స్ హై స్కూల్ బాబురావు గారు, అదేవిధంగా డాక్టర్ గారు, మన దాతగా ఇచ్చేసిన విశ్వేశ్వరరావు గారు, అదేవిధంగా ఇక్కడ పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయులు అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ ఈ రోజున దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ తల్లిదండ్రులకు కూడా నమస్కారం తెలియజేస్తూ ఉన్నాను. ఒక 5 నిమిషాలు అయిపోయింది నాన్న, ఒక 5 నిమిషాలు. ఈ మండలంలో ఎంపీపీగా మన ప్రభుత్వం వారు చేస్తున్నటువంటి విషయాలను కూడా మీకు తెలియచేయాల్సిన అవసరం మాకుంది. కాబట్టి దయచేసి ఒక 5 నిమిషాలు ఉంటే ఈ యొక్క సమావేశాన్ని క్లోజ్ చేద్దాం. ప్రతి సంవత్సరం డిసెంబర్ 3వ తారీఖున వికలాంగుల దినోత్సవం ప్రపంచవ్యాప్తంగా జరుగుతుంది. దానిలో భాగంగా ఈ రోజున మన మండలంలో వెనగంచిప్రోలు భవితా సెంటర్లో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి సంవత్సరం కూడా ప్రభుత్వం వారు ఒక థీమ్ని, ఒక అంశాన్ని, తల్లిదండ్రులు ఇక్కడ అందరూ ఉన్నారు, పెద్దలు ఉన్నారు కాబట్టి మనం ఆలోచన చేయాలి. మన మండలంలో ఇప్పుడు మన మేడం చెప్తా ఉన్నారు, 88 మంది బాలలు ఉన్నారు, దివ్యాంగ బాలలు మన భవితా సెంటర్కి వచ్చేవాళ్ళు. మన మండల వ్యాప్తంగా వినాలమ్మా, తల్లిదండ్రులు వినాలి. ముఖ్యంగా మన మండలంలో 881 మంది దివ్యాంగ ఉన్నారు. అంటే పెద్దలైనా పిల్లలైనా అందరూ కలిపి మన మండల వ్యాప్తంగా 881 మంది ఉన్నారు. అంటే ఈ రాష్ట్రంలో 7,65,000 మంది దివ్యాంగులు ఉన్నారమ్మ ఈ రాష్ట్రంలో, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. పెద్దలైతే చిన్నపిల్లలైతేమి 7,65,000 మంది. అంటే దేశంలో 29 రాష్ట్రాలు ఉంటే సుమారుగా యావరేజ్న 2 కోట్ల పైచిలకు దివ్యాంగులు ఉన్నారు ఈ దేశంలో. అంటే 150 కోట్ల జనాభా ఉంటే 2 కోట్ల పైచిలకు జనాభా దివ్యాంగులు ఉన్నారు. వాళ్ళందరూ కూడా సమాజంలో అభివృద్ధిలో పాలు పంచుకోకపోతే వాళ్ళందరూ అంటే కాళ్ళు లేవనో, చెవులు లేవనో, మాటలు రావట్లేదనో మనం వాళ్ళని ఆ విధంగా వదిలేస్తే వాళ్ళు సమాజంలో అభివృద్ధిలో భాగస్వామ్యం కాకపోతే ఖచ్చితంగా ఈ మండలం బాగుపడదు, ఈ రాష్ట్రం బాగుపడదు, దేశం బాగుపడదు. అందుకనే 2 కోట్ల పైచిలకు ఉన్న జనాల మొత్తాన్ని కూడా సమాజ అభివృద్ధిలో భాగం చేయాలని చెప్పి ప్రభుత్వం వారి ఈ సంవత్సరం ఖచ్చితంగా వారికి వివిధ రకాలైన పథకాలు, ఇప్పుడు ఇందాక మన ఎంఈఓ గారు చెప్తారు, చాలా విషయాలు చెప్పుకుంటూ వచ్చారు మనకి. నేను రాసుకుంటూ కూర్చోన్నా, ఇందాక ఆయన చెప్తా ఉంటే అంటే ప్రభుత్వం వారు చేస్తున్న విషయాలు, ఎంఆర్ హెచ్ఆర్ వాళ్ళకి, హెచ్ఐ వాళ్ళకి ట్రైనింగ్స్ ఇవ్వటం, ఫిజికల్ థెరపీ డాక్టర్స్ పెట్టి వారికి వారి అవయవాలు బాగా ఉండేటట్టుగా చిన్నపిల్లల దగ్గర నుంచే వారికి డాక్టర్స్ పెట్టడం, ట్రైనింగ్ సెంటర్స్, అంగన్వాడీ పిల్లలు ఉంటే అంగన్వాడీ, చిన్నపిల్లలు ఉంటే అంగన్వాడీకి పంపిస్తాం, విద్యార్థులు ఉంటే వారిని స్కూళ్ళకి పంపిస్తాం, మామూలు విద్యార్థులు ఉంటే. మరి ఇట్లా చెవులు లేక, కాళ్ళు లేక, చెవులు వినపడక, కళ్ళు కనపడక మగ పిల్లలకి ఏదో ఒకటి చేయాలి కదా. దానికోసమే ఇలాంటి భవితా సెంటర్లు పెట్టి వారికి ట్రైనింగ్ ఇస్తూ వారికి ఎంతో కొంత ప్రోత్సాహం, వారు ఇక్కడ దాకా రావాలంటే వారికి ఎంతో కొంత ఖర్చు అవుతుంది. సో వారికి కొంత ఖర్చులు ఇస్తూ ప్రభుత్వం వారు అనేక రకాలైన పథకాలను పెట్టి మరి ప్రోత్సహిస్తూ పిల్లల మరి వీరిని కూడా దేశంలో భాగస్వామ్యం చేయాలని ప్రభుత్వం తలుస్తూ ఉంది. కాబట్టి ఇందాక మన ఎంపీడీఓ గారు అడుగుతూ ఉన్నారు, మాకు కూడా అన్ని విషయాలు చెప్పండి అండి, మేము కూడా మా గ్రామ సచివాలయాల్లో తెలియపరిచి వారిని కూడా చైతన్యవంతులను చేసి మరి సెంటర్కి పంపించే విధంగా మేము కూడా ప్రయత్నం చేస్తామని చెప్తూ ఉన్నారు. తప్పకుండా మండల పరిషత్ తరఫున మేము కూడా భాగస్వామ్యులమై పిల్లల అభివృద్ధికి పాటుపడి తోడ్పాటు అందిస్తామని చెప్పి తెలియజేస్తూ, ప్రభుత్వం ఏదైతే కార్యక్రమాలు ఇస్తూ ఉందో ఖచ్చితంగా మన టీచర్స్ కూడా అన్ని విషయాలు అందరికీ తెలియపరిచే విధంగా ఖచ్చితంగా క్యాంపెయిన్ చేయండి. చేసి అన్ని విషయాలు ప్రభుత్వానికి సంబంధించి ఏదైతే పథకాలు వాళ్ళకి ఇస్తారో ప్రతి పథకం అందే విధంగా మీరు ప్రయత్నం చేసి పిల్లల అభివృద్ధిలో మనందరం పాటుపడాలని చెప్పి కోరుకుంటూ ఈ మంచి కార్యక్రమానికి, ఇంత మంచి కార్యక్రమానికి నన్ను ఆహ్వానించి
అతిథిగా ఆహ్వానించిన మరి ఎంఈఓ గారికి కానీ ఇక్కడ టీచర్స్ కానీ మరి మన ఎంపీడీఓ గారు అందరి పెద్దలందరికీ హెచ్ఎం గారు ఉన్నారు, సమైక్య ప్రెసిడెంట్ గారు, ఎంపీటీసీ గారు, దాతలు ఉన్నారు. అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ దాతలుగా ఉన్నటువంటి వారిని కూడా అభినందిస్తూ మరి అందమైన చేతులు అంటే ఏదో అందంగా ఉండి గోళ్ళకు రంగులు వేసుకునే చేతులే కాదు, మంచి సహాయపడే చేతులు కూడా అందమైన చేతులే. దేవుడు ఆ విధంగా చెప్తాడు. తప్పకుండా చేతనైన సహాయం ప్రతి ఒక్కళ్ళు చేయాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ. మా బాబుకి కళ్ళు ఆగపాడో మైండ్ పనిచేయదు, కానీ మాట గుర్తుపడతాం అన్నమాట. తల్లి మాట మేము చిన్నప్పుడు అంగన్వాడీ తీసుకొచ్చాం. ఎక్సర్సైజ్ చేయాలన్నా అని కొనుక్కున్న పిల్లగా కొనుక్కున్నట్టే ఉండదు. ఇప్పుడు మా పిల్లగాడికి 16 సంవత్సరాలు. అప్పుడు పిల్లగాడు చెప్పేది కాళ్ళు చేతులు ఎక్సర్సైజ్ చేయాలి. అప్పుడు పిల్లగాడు మేడం గారి మాట కాడ ధనుసు అనంగలోనే మాట గుర్తుపట్టేది. కిరుకులు నవ్వుతుంది. మహానవ్వులోనే చాలా సంతోషం ఉంది. మైండ్ పని చేయకపోయినా కానీ, మాట రాకపోయినా కానీ, కళ్ళాగా పడకపోయినా కానీ మేడం గారు రాంగ్లోనే వారం వచ్చి ఎక్సర్సైజ్ నేర్పిద్ది, పిలిచిద్ది అన్నమాట. ధనుషు అనంలోనే దాంట్లోనే కిరుకులు నవ్వుతుంది. మాకు ఆ మాటే సంతోషంగా ఉంది. థ్యాంక్స్ మేడం గారు. మరి అమ్మ ఓకే మరి థ్యాంక్ యూ. సో మరి ఈ కార్యక్రమం